మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకునవలెను. దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఎవరికి? యూదా ప్రజలను బలపరిచేటువంటి మాటలు. మీలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలం తెచ్చుకునుడి, నేను బలహీనుడను కాను బలవంతుడను అని అనుకోవాలి, నన్నును బట్టి అని అంటున్నటువంటి మాటలు. ఇక్కడ మరి ఎవరిని బట్టి బలము తెచ్చుకోవాలి? కత్తులు ఎవరిని బట్టి చేయాలి? ఖడ్గములు ఈటెలు ఎవరిని బట్టి చేయాలి అని అంటే 9వ వచనంలో అన్ని జనులకు ఈ సమాచారము ప్రకటన చేయడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులను సిద్ధపరిచి రావలెను. యూదులందరిలో యోధులు బలవంతులు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి, యుద్ధంను ప్రతిష్ఠించుడి. ఎవరి నిమిత్తము? అన్ని జనులకు ఈ సమాచారము ప్రకటన చేయడి. ఏమని ప్రకటించాలంట? యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇజ్రాయేలును చెడగొట్టి నా దేశము తాము పంచుకున్నటను బట్టి నా జనుల పక్షము అక్కడ నేను ఆ అన్ని జనులతో వ్యాజ్యమాడుదును. వారు నా జనుల మీద చీట్లు వేసేకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్ష రసం కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చింది కదా. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారముని మీరు పట్టుకొని పోతిరి, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ కొలలలో ఉంచుకుంటురి. యూదా వారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింప చేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహుగా త్వరగా మీ నెత్తి మీదకి రప్పించేదను. యూదా ప్రజల గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు. అన్ని జనులు యూదా ప్రజలని ఎంతగానో హింసిస్తూ వచ్చినారు, బాధ పెడుతూ వచ్చినారు, అమ్మివేస్తూ వచ్చినారు. రకరకాలుగా దేవుడు బిడ్డలను ఎంతగానో కష్టాల గుండా పంపిస్తున్నటువంటి వారిగా కనిపిస్తూ ఉన్నారు. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరల నుండి రప్పించు కాలమున వారు చేసినటువంటి పనిని బట్టి యూదా వారిని చెరలో నుంచి బయటికి రప్పించేటువంటి కాలమున అన్ని జనులందరూ సమకూర్చి యెహోషాపాతు లోయలో తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమును ఇజ్రాయేలుకు చెదరగొట్టి నా దేశమును తాము పంచుకున్నటకు నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్ని జనులతో వ్యాజ్యమాడుదును. అన్ని జనులతో వ్యాజ్యమాడుతారంట. యూదా ప్రజల గురించి వ్యాజ్యమాడతారు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పట్లగా చూపిస్తున్నటువంటి ప్రేమ, ఇజ్రాయేల్ ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి కనికరము, ఇజ్రాయేల్ ప్రజల పట్లగా చూపిస్తున్నటువంటి ఆ దయాళుత్వమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన బిడ్డలను మర్చిపోయేటువంటి దేవుడు కాదు, తన బిడ్డలను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుని బిడ్డలకు విరోధముగా ఏ ఆయుధమును వర్ధిల్లింప చేయుడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో నీకు విరోధముగా రూపింపడినటువంటి ఆయుధం ఏది కూడా వర్ధిల్లదు. ఇజ్రాయేల్ ప్రజలకు ఏది కూడా వ్యతిరేకముగా విరోధముగా రూపింపడినటువంటి ఆయుధము కానీ ఖడ్గము కానీ ఏది కూడా వర్ధిల్లదు. ఇక్కడ వారిని ఎంతగానో వారి దేశంను పంచుకున్నటకు నా జనుల పక్షముగా అక్కడ నేను వారితో వ్యాజ్యమాడుతాను, అన్ని జనులతో వ్యాజ్యమాడుతాను. నా ప్రజలను ఎంతగానో బాధపరుస్తూ వస్తున్నారు. కన్నీరు చిన్నపిల్లలతో సహా పెద్దవారితో సహా ఎంతగానో నా వెండిని నా బంగారం మీరు కొట్టుకొని పోతిరి, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గొల్లలలో ఉంచుకుంటురి. చూడండి, దేవుడు దయగలిగినటువంటి మాటలు, ఎంతో ప్రేమతో ఇజ్రాయేల్ ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి మాటలు. నా ప్రజలు, నా బిడ్డలు, నా స్వకీయ సాంపత్యము, నా ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డలు మీరెవరు? అన్ని జనులు. నా బిడ్డల మీద మీకేం పని, మీకే అధికారము? పంచుకోవటానికి, కూలద్రోయటానికి, వారిని చంపటానికి, వారి ఆస్తులను పంచుకోవటానికి, వారిని దోపిడిగా దోచుకోవటానికి మీకు ఏమి పని? వారితో మీకేమి పని?
త్వరగా మీరు చేసినటువంటి పని త్వరగా మీ నెత్తి మీదకి వస్తుంది. నా ప్రజల పక్షాన మీరు ఏమి చేస్తూ వచ్చినారో, ఎలాంటి చెడ్డ కార్యాలు చేస్తూ వచ్చినారో, ఎంత భయంకరంగా ప్రవర్తిస్తూ వచ్చినారో, నా బిడ్డల పక్షాన మీరు ఎంత కఠినంగా వ్యవహరిస్తూ వచ్చినారో, మీరు చేసిన పనిని బట్టి మీ తలల మీదకే వస్తుంది. ఇది ప్రకటించండి, అన్ని జనులకు ప్రకటించండి అని చెబుతున్నాడు. బలహీనుడు బలజ్జుడు అనుకోవాలి. ఓ యూదా ప్రజలారా, ఇక మీరు బలహీనులు కాదు. మీ పక్షమున నేనే ఉన్నాను, మీ పక్షమున నేనే పోరాడుతాను, మీ పక్షమున నేనే ఖడ్గముగా ఈటగా ఉండి నేనే సహాయం చేస్తాను మీకు. అందుకనే దావీదు భక్తుడు ఏమంటాడు, కీర్తన గ్రంథము 20వ అధ్యాయంలో, నా బలమా, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నా శైలము, నా రక్షణ దుర్గము అని అంటాడు. బలహీనుడు దేని బట్టి బలము తెచ్చుకోవాలి? దేవుని బట్టి బలమును తెచ్చుకోవాలి. దావీదు భక్తుడు ఈ యుద్ధము యెహోవాదే, గొల్యాతును చంపటానికి చాలా చిన్నవాడు దావీదు. మరి ఎవరిని బట్టి బలము తెచ్చుకున్నాడు? దేవుని బట్టి బలము తెచ్చుకున్నాడు. నా బలము ఆయనే, నా యుద్ధము ఆయనదే, నాకు యుద్ధము నేర్పేది ఆయనే, నా వేలకు యుద్ధము నేర్పేది ఆయనే, నా కొండ, నా ఆశ్రయ దుర్గము ఆయనే. బలహీనుడని అనుకోవట్లేదు, బలవంతుడుగా అనుకుంటున్నాడు. అలాగా యూదా ప్రజలారా, బలవంతులు అనుకోండి, మీరు బలవంతులు అనుకోండి. ఎవరిని బట్టి? దేవుని బట్టి. అందుకనే మనము మీటింగ్ పెట్టినప్పుడు అనేక మంది దేవుని వాక్యం విన్నప్పుడు వెళుతున్నప్పుడు వారికి బలహీనులకు అవుతారేమో అని దేవుడు వారికి ఎంతగానో భోజన సదుపాయాలు సిద్ధపరుస్తాడు, వారిని బలపరిచి పంపిస్తూ ఉంటాడు. దేవుడు ఇచ్చేటువంటిది అలాగుంటుంది. బలముతో ఉంటారు, శక్తితో ఉంటారు, బలహీనులు కారు. నేనిచ్చు నీళ్ళు ఎంత మాత్రము నీకు దప్పికొనవు. నేనిచ్చు ఆహారము నీకు ఎన్నడూ ఆహారము అవ్వదు. నా ఇచ్చేటువంటి ఆహారము భౌతిక సంబంధమైనటువంటిది కాదు. మనుష్యుడు మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు. రొట్టె వలన కాదు, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆహారం కాదు. ఎవరిని బట్టి బలవంతుడవుతాడు? దేవుని బట్టి బలవంతుడవుతాడు, దేవుని బట్టి శక్తిమంతుడవుతాడు, దేవుని బట్టి యుద్ధంలో జయాలు పొందుతాడు. అందుకనే సౌలు కూడా దేవుని ఆత్మను బట్టి, దేవుడు పంపిస్తున్నటువంటి ఆత్మను బట్టి అనేకమైనటువంటి యుద్ధాలను జయించుకుంటూ వచ్చాడు. జయించుకుంటూ ఆ క్రమేణంలో దేవుడు అమాలేకులను చంపకుండా వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాడు. అప్పుడు దేవుని ఆత్మ ఎడబాస్తూ వస్తుంది. మనకు మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము చూస్తాము. సమూయేలు అంటాడు, దేవుడు నిన్ను ఎడబాసినాడు, నన్ను అడిగితే ఏం ప్రయోజనము అని అంటాడు. దేవుడు తనను ఎడబాసినాడు. అప్పటి వరకు దేవుని ఆత్మ చేత ఎన్నో యుద్ధాలు జయించినటువంటి వాడు సౌలు ఎంతో బాధపడుతున్నాడు. నేను ఎందుకు ఇంత బలహీనుడిగా ఉన్నాను, నా వల్ల ఎందుకు కావట్లేదు, నేను అనుకున్నది ఏది సక్సెస్ కావట్లేదు అని అనుకున్నటువంటి వాడుగా ఉన్నాడు సౌలు. సమూయేలు దగ్గరకు వచ్చి, ఏంటి కారణం అని అంటే, దేవుడు నేను ఎడబాసినాడు. దేవుడు ఎడబాస్తే మన జీవితం ఎవరి వల్ల కూడా కాదు. దేవుడు ఎడబాస్తే మన బ్రతుకులు మార్చడం ఎవరి వల్ల కాదు. దేవుడు చెప్పింది చేయటము మనకి ఎంతో బలము, ఎంతో శక్తినిస్తాయి. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని అన్నప్పుడే సౌలులో బలహీనత ఏర్పడుతూ వచ్చింది. దావీదు మీద విసుగు చూపిస్తూ వచ్చినాడు. మొదటి సమూయేలు గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. 18వ అధ్యాయంలో 8వ వచనంలో మనము చూస్తాము. దావీదు మీద విసుగు చూపిస్తూ ఉన్నాడు, బలహీనుడు అవుతూ వచ్చినాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత మనము ఎప్పుడైతే పెంచబడతామో అప్పుడు బలవంతులుగా ఉంటాము. అందుకని దావీదు భక్తుడు ఏమంటాడు 3వ అధ్యాయంలో, నా నీతికి ఆధారముకు దేవుడా అంటాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో కీర్తన గ్రంథము, 10,000 మంది నన్ను మోహరించినను నన్ను ఎవరు కూడా ఏమి చేయలేరు. దేనిని బట్టి చెబుతున్నాడు ఆ మాటలు? దేవుని బట్టి చెబుతున్నాడు. దేవుడు ఇచ్చేటువంటి బలమును బట్టి చెబుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చేటువంటి శక్తిని బట్టి చెబుతున్నాడు. దేవుడు గొప్పతనమును వర్ణిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సౌలు తన యొక్క బలహీనత దేవుని వాక్యం నుంచి ఎప్పుడైతే వైదొలిగిపోతూ వచ్చినాడో అప్పుడు బలహీనుడిగా అవుతూ వచ్చినాడు. మనకు 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు గారు తిమోతితో అంటాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్న కృపచేతని బలవంతుడు కమ్ము. దేవుని వలన బలం వస్తుంది,
దేవుని వలన కృప వస్తుంది, దేవుని వలన దయ వస్తుంది, దేవుని వలన ప్రతిదీ A to Z మనము దేవుని వలనే వస్తుంది, ప్రభుని యేసుక్రీస్తు వారి వలనే వస్తుంది. బలం శరీరం ఎప్పుడు బలహీనమే, కానీ ఆత్మలో బలము ఉండాలి. మనకు న్యాయాధిపతుల గ్రంథము 16:20 పదే ఎన్నోసార్లు దేవుడు ఎన్నో సూచనల ప్రకారముగా సంసోనును హెచ్చరిస్తూ వచ్చినాడు. అయినా కానీ సరే తను తెలుసుకోలేకపోతూ వచ్చినాడు. తీరా ఫిలిష్తీయులు కొట్టుకొని ఎప్పుడైతే జుట్టు కత్తిరిస్తూ వచ్చినారో దేవుడు తనలో నుంచి వెళ్ళిపోతూ వచ్చినాడు. తనను ఎడబాసినటువంటి సంగతి తనకు కూడా తెలియలేదంట. అప్పుడు బలహీనుడుగా అవుతూ వచ్చినాడు. బలము కలిగినటువంటి వాడు, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నటువంటి వాడు ఎన్నో ఫిలిష్తీయులను ఎంతో భయంకరముగా ఆడుకున్నటువంటి వాడు సంసోను. అలాంటి వాడు బలహీనుడుగా అవుతూ వచ్చినాడు. ఎప్పుడు వాక్యము లేనప్పుడు, ఎప్పుడు దేవుని యొక్క అడుగుజాడలు లేనప్పుడు, ఎప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించలేనప్పుడు, ఎప్పుడైతే లోకము మనలో ప్రవేశముగా ఉంటుందో అప్పుడు మనలో బలహీనత వస్తుంది. మీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుని గొప్పతనము మనం తెలుసుకోవాలంటే ఈ లోకమునకు చనిపోవాలి. ఈ లోకము మనలో ఉంటే ఎప్పుడు బలహీనులమే. బలహీనము కలిగినటువంటి వారమే, శక్తి కలిగినటువంటి వారము కాదు. అందుకని మీలో బలహీనుడు బలవంతుడు అనుకోవాలి. ఎవరిని బట్టి? దేవుని బట్టి అనుకోవాలి, నన్ను బట్టి అనుకోవాలి. మిమ్మలను చెర నుంచి బయటికి తెప్పించింది నేను. ఈ ప్రజలను, అన్యజనులను నాశనం చేసేది నేను. వారి తలల మీదకి వారు చేసినటువంటి పాపం వారి మీదకి రప్పించేది నేను. ఇక మీరు బలవంతులుగా ఉండాలి. బలహీనులను ఎవరు కూడా అనుకోవద్దు, భయపడవద్దు, జడియవద్దు. నా కృప మీకు చాలుతుంది, నా ధైర్యము మీకు ఇస్తాను అని యూద ప్రజలను బలపరిచేటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ దేవుడు మనతో ఉంటే మనం ఎప్పుడు బలవంతులమే. దేవుడు మనతో లేకపోతే బలహీనులము, శక్తి లేనటువంటి వారము, ఆత్మలో ఉద్యమం లేనటువంటి వారము. ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటాడో, దేవుని యొక్క ప్రార్థన జీవితము మనలో ఉంటుందో, దేవుని యొక్క వాక్య జీవితము మనలో ఉంటుందో, దేవునితో సహవాసము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము బలము కలిగినటువంటి వారముగా ఉంటాము. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి వారు బలము పొందుకొని వెళుతూ వచ్చారు, ఆహారము పుచ్చుకొని. బలహీనులుగా వెళ్ళలా, దేవుడు పంపించడు. దేవుని దగ్గర ఉన్నటువంటి వారిని బలహీనులుగా ఉండరు, బలవంతులుగా ఉంటారు, శక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు. అపవాదిని ఎదిరించేటువంటి కవచాలు ధరించుకునేటువంటి వారుగా ఉంటారు. అపవాదిని ఎదిరించేటువంటి శక్తి, బలము పొందుకున్నటువంటి వారుగా ఉంటారు. వారు ఆత్మలో ఎప్పుడు బలము కలిగినటువంటి వారుగా ఉంటారు. ఆత్మలో ఎప్పుడు ఉద్యమం కలిగినటువంటి వారుగా ఉంటారు. ఆత్మలో ఎప్పుడు మెలుగు కలిగినటువంటి వారుగా ఉంటారు. మీరు బలహీనులు కాదు, బలవంతులు అని అనుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజలు అంత బలజ్జులండి, అంత బలజ్జులు, అంత వెట్టి చారకులు చేస్తున్నటువంటి వారు. దేవుడు వారికి అంత బలమిస్తూ వచ్చినారు. అలాగే ఏలియా కూడా తను చేసినటువంటి కార్యాల నిమిత్తము యెజబెలు తనను తరుముతున్నటువంటి ఆ తరుణంలో చెట్టు కింద ఉంటూ ఉన్నాడు. దూత వచ్చి తనకు ఆహారం పెడుతూ వచ్చింది. ఆ ఆహారముతో ఎంతగానో భారభరితమైనటువంటి పరిచర్య ప్రయాణం చేస్తూ వచ్చినాడు. దేవుడిచ్చేటువంటిది అలాగుంటుంది. దేవుడిచ్చేటువంటి ఆహారము, దేవుడిచ్చేటువంటి పానీయము. అందుకని మనకు 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాము, మీరు భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమార్థము కొరకు చేయాలి. దేవుని మహిమార్థము కొరకు చేస్తే మనము బలవంతులవుతాం, శక్తిమంతులవుతాం, పరిచర్యలో బలవంతులుగా ఉంటాం, దేవునిలో బలవంతులముగా ఉంటాం, ఈ లోకములో బలవంతులుగా ఉంటాం, ఆత్మలో బలవంతులముగా ఉంటాం. మనము భుజిస్తున్నటువంటి ఆహారము, పానీయంలో దేవుని యొక్క శక్తి, ప్రార్థన లేకపోతే బలహీనులమే. మన వల్ల కాదు. మన యొక్క పరిచర్య కానివ్వండి, మన యొక్క కష్ట దుఃఖాల్లో కానీ మన వల్ల కాదు. దేవుడిచ్చేటువంటి బలము దాదాపుగా ఏలియాను 40 రాత్రులు 40 పగుళ్ళు అలాగ ప్రయాణం చేస్తూ వచ్చినాడు. దేవుడిచ్చేటువంటి బలం అలాగుంటుంది, దేవుడిచ్చేటువంటి శక్తి అలాగుంటుంది. నేను శక్తి కలిగినటువంటి వాడును అని దేవుడు అంటూ ఉంటాడు. శక్తి కలిగినటువంటి బిడ్డలు ఎలాగుండాలి? శక్తి కలిగినటువంటి వారుగానే ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంటే మనము బలవంతులముగా ఉంటాం.
బలహీనులుగా ఉన్నాం. మీరు బలవంతులు, బలహీనులు కాదు. వాళ్ళు బలపరిచే మాటలు. దేవుని బిడ్డలమండి మనము. ఆత్మలో ఎప్పుడు బలము కలిగినటువంటి వారముగా ఉండాలి, శక్తి కలిగినటువంటి వారముగా ఉండాలి. యోధా ప్రజలను ఏ విధంగా బలపరుస్తూ ఉన్నాడో ఈ ఉదయకాల సమయంలో మనల్ని కూడా బలపరుస్తున్నటువంటి మాటలు. మనము కూడా బలహీనులుగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు దేవుని యొక్క ప్రార్థన, సహవాసము, వాక్యము, మనము దేవునిలో ఎదిగేటువంటి విధానంలో, వాక్యంలో ఎదిగేటువంటి విధానంలో ఎప్పుడు బలవంతులంగానే ఉండాలి, బలవంతులుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మర్చిపోతామో, దేవుని వాక్యంను మర్చిపోతామో, దేవుని సన్నిధిని మర్చిపోతామో అప్పుడు బలహీనము. ఆత్మలో బలహీనత వస్తుంది, శరీరంలో కూడా బలహీనత వస్తుంది. కాబట్టి మీరు బలహీనులు కాదు, బలవంతులు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా బలహీనులము కాదు. మీరు అనుకోవచ్చు, ఈ లోకను బట్టి నేను శరీరంతో ఉన్నాను, నేను బలహీనుడుగా పదే పదే పడిపోతున్నాను అనుకుంటారు. పడిపోతున్నాడు. సౌలు పడిపోతూ వచ్చినాడు. ఎవరు ఏం చేస్తూ వచ్చారు? సంసోను పడిపోతూ వచ్చినాడు. ఎవరు ఏం చేస్తూ వచ్చినారు? మన జీవితము కూడా అంతే, మన జీవితము కూడా అంతే. దేవుడు పదే పదే వాక్యముతో హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు. బలము తెచ్చుకోవటానికి, తిరిగి మరలా ఉద్యమంతో నడవటానికి దేవుడు అనేకమైనటువంటి తరుణాలు ఇస్తాడు. బలము, ఆత్మీయమైనటువంటి జీవితంలో బలము కలిగినటువంటి వారముగా జీవించడానికి. అలాగ ఉండకుండా సౌలు మాదిరిగా, సంసోను మాదిరిగా ఉంటే, దేవుడు ఎడబాసితే ఎప్పుడు బలహీనులమే, ఎప్పుడు బలహీనులమే. ఎప్పుడైతే దావీదు భక్తుడి వలె అయ్యా నా బలమా అని మనము నోరు తెరిచి నా బలం యెహోవా అని చెబితే దేవుడే మనకు బలం ఇస్తాడు, దేవుడే మనకు శక్తిని ఇస్తాడు. ప్రతి జీవితకాల పోరాటాలలో ఏదైనా సరే నువ్వు బలముతో సాధించవచ్చు, ఆత్మీయమైనటువంటి బలముతో సాధించవచ్చు. శారీరకంగా కష్టపడి కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బలము పొందుకోవచ్చు. మంచి ఆరోగ్యముతో నీ యొక్క కుటుంబాన్ని దేవుడు ఎదిగేటువంటి విధానము కొనసాగించుకునేటువంటి వాడిగా ఉండవచ్చు. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామను బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలయ్యా. మేము ఎంతగానో నిజముగానే బలహీనులమే ప్రభా, ఈ లోకముల మనుషులమని చెప్పుకుంటూ ప్రభా, మీ వాక్యము లేకుండా, సహవాసం లేకుండా, ప్రార్థన లేకుండా బలహీనులంగా జీవిస్తూ ఉన్నాం తండ్రి. మీ వాక్యముల బలం ఉంటుంది, మీ యొక్క సహవాసముల బలం ఉంటుంది, మీ ప్రార్థనల బలం ఉంటుంది, జీవం ఉంటుంది ప్రభా. అలాంటి బలము మేము కలిగినటువంటి వారముగా ఉండి, ఎప్పుడు ఆత్మమైనటువంటి జీవితంలో బలము కలిగినటువంటి వారముగా ఉండి ప్రభా, మిమ్మల్ని మహిమపరిచే వరముగా, మిమ్మల్ని స్తుతించే వరముగా, మిమ్మల్ని గణపరిచే వరముగా మాకు నేర్పిస్తురామని ప్రార్థన చేస్తున్నాం. మా పక్షాన మీరే పోరాడుతురామని, వివిధ వారి పక్షాన ప్రభా మీరే పోరాడుతూ వచ్చినారు. వారికి వ్యతిరేకంగా ఉండేటువంటి అన్ని జనులను ప్రభా మీరే చూసుకుంటూ శిక్షిస్తూ వచ్చినారు. మా పక్షాన కూడా మీరే ఉండండి. మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ ఖడ్గము, శత్రువుల యొక్క దాడి, సాతాను యొక్క బాణములు ఏది కూడా పని చేయకుండా ప్రభా మా పక్షాన మీరే పోరాడండి. మేము యుద్ధంలో మీ వైపు చూసి బలవంతులుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.